పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి అక్కడ జరిగిన సంఘటనల దృష్ట్యా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ పోలీసుల పనితీరు మీద ఆయన విరుచుకుపడ్డాడు. అలాగే పోలీసు అధికారులను కూడా ఒక రకంగా దారుణంగా తీవ్రంగా విమర్శ అయితే చేశారు. పోలీసులు కావాలనే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు, ఏరి కోరి కొంతమందిని అక్కడ నియమించారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు. ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లడవుతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ. ఇది ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, వాస్తవానికి ఈ కోయా ప్రవీణ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో డిఐజీ పోలీస్ ఆఫీసర్, ఆయన ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారో ఇమీడియట్గా ఈయన రంగంలో దిగారు. అవినాష్ రెడ్డి మళ్ళీ వెనక్కి వచ్చేయడం, అదే నేపథ్యంలో ఈయన అవినాష్ రెడ్డి పక్కనే కూర్చొని ఉండడం రోజంతా. దాంతో ఒక డిఐజీఏ ఉన్నప్పుడు ఆయన ఎవరికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేరు, అక్కడ ఏమీ చేయలేరు. కాబట్టి ఆ రకంగా ఆయన నిర్బంధించారు. అంటే ఆయన మీద ఎలాంటి దాడి చేయలేదు, ఎలాంటి అరెస్టు చేయలేదు. ముందస్తు అరెస్ట్ అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత, చాలా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసారు అనేది, తప్పించుకుని వచ్చేసారు అనేది. ఈ నేపథ్యంలో డిఐజీ రంగంలో దిగారు. అక్కడ పూర్తిగా వైసీపీని ఎంతగా నిలువరించాలో అంతగా నిలువరించారు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది అదే. కాకపోతే ఆయన అక్కడ వాడుతున్న పదజాలం ఎవడి కోయా ప్రవీణ్, ఎవడు అది అంటే ఎవరు అనాల్సింది ఎవడు అనే పదం అయితే అక్కడ గట్టిగా ఉపయోగించారు. అంటే అంతగా వాళ్ళు పచ్చ చొక్కాలు వేసుకొని పేరుకే పోలీసు అధికారులు, కానీ పచ్చ చొక్కాలు వేసుకొని పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారు. అంతేకాదు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎంపీకి సమీప బంధువు అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు. అయితే అధికార పక్షం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేకపోతుంది వైసీపీ. అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.